బాగున్నారా? నమస్తే అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? నమస్కారం. నమస్తే అండి, నమస్తే. నమస్కారం. మీ రోడ్డు చాలా బాగుందిలే, పక్క ఊరు వెళ్ళి వచ్చి. వీళ్ళకి మనం చెప్పాం కదా, మీరు చెప్పింది చెరువులో ఉన్నారు కదా, ప్రస్తుతానికి రిపేర్ చేయండి గోతులు, తర్వాత మనం రోడ్డు పెట్టిద్దాం. రోడ్డు పెట్టిస్తాను. ఇప్పుడు చెరువులోకి నీళ్లు పెట్టుకున్నారా మరి? పెడతారండి, ఇప్పుడే కదా, కాలం ఇప్పుడు వస్తుంది బాగా. ఇప్పుడు బాగా వస్తుంది మరి. ఇప్పుడే పెట్టేసుకోండి. పెట్టుకుంటే మార్చాలా పూర్తిగా? మన తోడేనండి 3 రోజులు సరిగ్గా పడలా, నీళ్లు సరిగ్గా పడలేదు. ఎందుకంటే పుడికిన లేక చాలా ప్రాబ్లం ఉందమ్మా. కానీ తోడుకోవాల్సింది తప్పదు కదా. ఇప్పుడు ఇంత వచ్చి రాక మనకి ఫిల్టర్ అన్న బాగా చేసుకున్నాం. ఫిల్టర్ బాగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడన్నా మనం వాడుకుంటే సరిగ్గా బాగుంటుంది. ఫిల్టర్ పెట్టి పనిచేస్తున్నా మొదలెట్టేసారా? వాడకం మొదలెట్టా కాదండి, వాడకం మొదలెట్టలేదు అనుకోండి. ఇసుక అయితే అది పోసారండి, ఇసుక మొత్తం అంతా మార్చలేదా? మొత్తం మార్చారండి. హలో, నమస్తే అమ్మా. ఫిల్టర్ బెడ్ ఎందుకు స్టార్ట్ చేయలేదమ్మా? ఇంకా ఎవరు కొంచెం ఏంటమ్మా? అయిపోయింది కదా మీదంతా ఫిల్టర్ బెడ్. మరి నీళ్ళు వదిలి చూడాలిగా. ఇవ్వండి. అంతా అయిపోయి ఫిల్టర్ బెడ్లు ఇచ్చేసి వెంటనే తెప్పించుకుని ఆడ కాలికి పెట్టి కూర్చుంటాం ఎందుకు? హలో, రేపు వదలటం కాదు, అంత ఎందుకు అవ్వలేదు అనేది కనుక్కొని చెప్పండి. నేను కూడా కనుక్కుంటా కావాలంటే మీ దగ్గర, మా దగ్గరికి వచ్చేట్టు. ఓకే, గట్టిగా అవ్వాలి. అది ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి. ఇంత చేసుకుని మనకి నీళ్ళు రావచ్చు, ఇంకా లాభమే ఉంది. ఓకే అండి. సిమెంట్ రోడ్డు ఇచ్చారు, అది పోసామండి. ఈసారి మళ్ళీ మిగతా ఎత్తున్నాను మళ్ళీ దీంట్లో. మరి కాలువలు కూడా కొద్దిగా పొడుగు బాగుంది. కాలువలు అన్నిటి మీద రేపు అసెంబ్లీలో మాట్లాడతారు. కాలువలు మరీ దారుణంగా ఉన్నాయి. పూడికలు కూడా తీయాల్సిందేగా. జంగిల్ క్లియరెన్స్ పూడిక, జంగిల్ క్లియరెన్స్ పూడిక మొత్తం కూలిపోయి భూ సర్వే అని చెప్పి మన దాంట్లో చేశారు. ఆన్లైన్ చేయట్లా 6 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ గారు అసలు పట్టించుకోవట్లేదు. ఎవరి పొలాలు వాడికి రాయట్లేదు. ఎవరికి 10 సెంట్లు తగ్గింది, 20 సెంట్లు తగ్గింది అని చెప్తున్నాడు. నమస్కారం అండి. ఇక్కడ గండేపూడిలో ఉన్న ఓకే వీళ్ళది ఇప్పుడు మనకి ఎల్పి నెంబర్లో చేంజెస్ ఉన్నాయి కదండి. రీసర్వే అయినాక వాళ్ళు ఎవరు ఎడగొట్టి ఇవ్వాలి కదా. అది ఎప్పుడు అవుద్ది? ఏంటి పరిస్థితి? 10 సెంట్లు 20 సెంట్లు తేడా వచ్చినప్పుడు మనం ఆలే రాలేదనుకోండి సార్, ఉన్న వాళ్ళు బాగుంది కదా ఇచ్చినట్లయితే లాస్ట్ వాళ్ళు మిగిలిపోతే నా భూమి మిగిలిపోతే కోర్టుకి వెళ్తున్నారు సార్. మనం ఎందుకంటే అందరి అడగడం కాకుండా అందరితో చూసుకుంటాం. అవునండి, వాళ్ళు పలానా డేట్కి రావాల్సిందే అని చెప్పి మనకి డేట్కి రావాల్సిందే, లేకపోతే మీకు మిగిలిందే మీకు అందరికీ న్యాయం చేయాల్సి మనకు మంచి పేరు వస్తారు అలాగే అనుకుంటే. సరే అన్నట్టు నేను మాట్లాడతాను. ఓకే, సౌకర్యం లేదు సార్ అసలు. మా ఊరికి బస్సు సౌకర్యం అసలు లేదండి. మీ ఊరికి అందరూ బస్సు అడగమంటున్నారు సార్. బస్సు అడగమంటున్నారు. సంవత్సరాలు బస్సు ఎక్కి అసలు 2 రోజులు కలిపి కనీసం ఒక బస్సు అయినా అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేయమని. గండేపూడి పొణుకుమాడు బస్సు బస్సు వరకు ఉండేదంట. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం లేండి అది. అదే అదొకసారి వేస్తాం కుదురుద్దాం. ఫీజిబిలిటీ స్టడీ ఒకటి చేసి చూడండి కొంచెం. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అయింది తప్పకుండా. ఓకే అండి. దాన్ని ఇప్పుడు మార్చాల్సిన పని మన మీద పడింది. వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంట్లో చేద్దాం కాదు, దీంట్లో చెప్పాను, అది అడుగుతాను. ఇలా నోటీసులన్నీ ఇచ్చి వీళ్ళ తరపున వేరే వాళ్ళన్నా రావచ్చు అని చెప్పి వాళ్ళకి డెడ్ లైన్ పెట్టి ఏదో చేయాలి ఇంకా. ఓకేమ్మా, సరే మరి అట్లయితే కలుస్తామమ్మా. థ్యాంక్ యూ అండి. బాయ్ అమ్మా. బాయ్ రా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.